దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు షాలో మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. యేసు సిలువ వేసింది ఏంటంటే, మనం యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నాం. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి మరి 3.5 సంవత్సరాలు బహిరంగంగా ఆయన సువార్త చేశారు. ఆయన సువార్త ప్రకటించారు. వేల మంది మరి ఆయన వెంబడించారు. అనేకులకు స్వస్థత, విడుదల, దురాత్మలతో బాధపడుతున్నవారు, చీకటి శక్తులతో బాధపడుతున్నవారు, అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నవారు, మరణించిన వారి కుటుంబాలకి కూడా ఆయన ఆదరణ కలిగిన మాటలు మరి తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రధాన యూదులు, ప్రధాన యాజకులు ఆయనను ద్వేషించారు. ఆయన చేసే మంచి పనులు అవి ఎవరికి నచ్చలేదు. మన అందరి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చిలువలో చనిపోయారు. ఆయన మరలా ఆయన ఏం చేశారంటే బార్బాటంగా సిలువ వేశారు. మన కొరకు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డారు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటానని కూడా ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సిలువ మనుషులు వేసింది ఏంటంటే అజ్ఞానమైన స్థితిలో ఉన్న మనుషులు కాబట్టి వారు సిలువ వేయడానికి ఆయన్ని ఆలోచన చేశారు. లోకం ఆయన మూలంగా కలిగాను కాబట్టి ఆయనను ఎవరు కనుగొనలేదు. లోకం ఆయన మూలంగానే కలిగింది. దేవుడు మరి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి ఉండేది కనుక అందరూ కూడా మారు మనసు పొందాలి, దేవుని రాజ్యం సమీపించుతున్నది అని కూడా ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సత్యంను ప్రేమించారు, అసత్యాన్ని ద్వేషించారు. మరి సత్యానికి విరోధంగా మనుషులు లేచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మనుషులకు ఉన్నది ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే వారికి ద్వేషం. తండ్రి దగ్గర నుంచి వచ్చిన వర్తమానాన్ని ఆయన బోధిస్తున్నారు. నేను తండ్రి యొక్క బోధనే బోధిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ఇంకొక మాటని నేను లోకానికి వెలుగు అన్నారు. చాలామంది లోకాల్లో ఉన్న ఆ వెలుగును వారు ద్వేషించి చీకటిని ప్రేమించిన వ్యక్తులుగా కూడా మనం చూస్తున్నాం. అంటే వెలుగును ఎవరు కూడా ప్రేమించలేరు. యూదులు కూడా ఆ సొంత మనుషులే ఆ వెలుగును అంటే క్రీస్తును ద్వేషించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే దుర్నీతి సత్యమును అడ్డగించింది, కానీ ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము మనల్ని పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి కూడా మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సత్యంగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనుషులు ఏం కలిగి ఉన్నారంటే అందరూ కూడా అసూయ కలిగి ఉన్నారు. పిలాతు మాటలను ఎవరు కూడా యేసుక్రీస్తును విడుదల చేద్దాము అని పిలాతు మాట్లాడితే ఎవరు కూడా పిలాతు అని బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏంటంటే మనుషులకు కలిగి ఉన్నది అసూయ. ఈ లోకంలో కూడా మనం చాలా మందిని చూస్తాం. మనతో ఉన్న స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కొద్దిగా అభివృద్ధి చెందితే లేకపోతే కొద్దిగా మంచిగా ఉంటే వారి జీవితంలోకి ఏమొస్తుందంటే అసూయ వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుని కూడా సొంత యూదులే వారు అసూయ చేత సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనుషులు ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యాలను వారు ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ప్రభుని అబద్ధ సాక్ష్యాలు మరి కలువేసి ప్రధాన యూదులు, ప్రధాన యాజకులు అబద్ధ సాక్ష్యాలు మోపి యేసును సిలువ వేసి చంపాలని అబద్ధ సాక్ష్యాలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్థితిగతుల్లో యేసుక్రీస్తును సిలువ వేశారు. కాబట్టి ఈరోజు మన కొరకు క్రీస్తు చనిపోయాడు. మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు. మనము నీతిమంతులుగా కావాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలని, మనం దేవుని రాజ్యానికి వారసులు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మరి కలువ సిలువలో ప్రాణం పెట్టారు. కనుక ఈరోజు యేసుక్రీస్తును తెలుసుకోకపోతే, యేసుక్రీస్తు గొప్ప దేవుడని నువ్వు తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం ఉందని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఈ గుడ్ ఫ్రైడే దినంగా ప్రభు నా కొరకే చనిపోయాడని నువ్వు గ్రహించినట్లయితే ఈరోజు యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో. నిత్య జీవ రాజ్యంలో ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించి సహాయం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. గుడ్ ఫ్రైడే ఒక ఆశీర్వాదాలు, గుడ్ ఫ్రైడే యొక్క దీవెనలు మీ కుటుంబాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.